వాడికున్న పలుకుబడితో లాఠీ పట్టుకోవడానికి నా 2 చేతులు లేకుండా చేస్తా అన్నాడు. కమిషనర్, ఆ మాట చెప్పటానికి నీకు సిగ్గు కాలేదా? కమిషనర్, ఒక్కడిని ఎదిరించటానికి చట్టాన్ని రాజకీయాన్ని పంపిస్తే ఏమీ చేత కానీ ఎదవలాల తిరిగి వస్తారా? మేము ఎంత భయపెట్టినా వాడు మమ్మల్ని కంగు తినిపించాడు భైరవా. అంతేకాదు భైరవా, వాడు అడవిలో ఆకులు అలములు తినే ఒక కన్నింగి నా కొడుకే భయపడాల్సిన అవసరం లేదు అరే వార్నింగ్ ఇచ్చాడు. ఈ భైరవుడు అంటే కేరళ మొదలుకొని అస్సాం అడవుల వరకు అన్ని రాష్ట్రాల ప్రజలు అడలి అడలి అడలిపోవాలి. అలాంటిది నన్నే అవమానించాడంటే వాడిక ఈ భూమి పైన బతకటానికి వీళ్ళలో వాడు మామూలు మనిషి కాదు భైరవా. ఆ దుర్గమ్మ తల్లి శక్తి వాడిలో ఇమిడి ఉంది. వాడిని చంపటం నువ్వు అనుకున్నంత తేలిక కాదు. వాడు ఎంతటి మనగాడైనా సరే ఈ భైరవుడితో పెట్టుకుంటే భూమి ఆకాశం మధ్య ప్రేతాత్మలై తిరగవలసిందే. తొందరపడకండి మిత్రమా, నా రాజకీయ పలుకుబడుతూ ఆడికి రోడ్డు మార్గం లేకుండా చేద్దాం. చూడు పశుపతి, నీలోనే చెగ్గుని తెలివితేటలు, దుర్యోధన మూర్ఖత్వం, రావణాసుడు అహంభావం కలిగిన వాడు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యే చేశా, ఆ తర్వాత హోమ్ మినిస్టర్, తర్వాత డిప్యూటీ సీఎం. ఇక ఈ భైరవుణ్ణి ఎవడు ఆపలేడు. అంటే ఏం చేద్దాం ఎమ్మెల్యే గారు? కలెక్టర్ గారిని కలిసి ఆ గ్రాంట్ను శాంక్షన్ చేయకుండా చేస్తే చాలు. ఆ రుద్రమరాజు ప్రజలకు మంచి మానవత్వం తలపెట్టిన పని అది. కలెక్టర్ గారు ఈజీగా గ్రాంట్ శాంక్షన్ చేస్తారు. ఇక మీరేం చెప్పకండి, స్వయంగా నేనే వెళ్ళి మర్యాదగా ఆ నిధిని మన సొంతం చెయ్యమంటాను. విన్నాడా? సరే, వినలేదంటే వాడి కుటుంబాన్ని ఆ దుర్గమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టి ఆ అడవిలో ఉన్న దుర్గమ్మ తల్లి బలి నరబలి తీసుకున్నదని ఈ ప్రజలను నమ్మించండి. ఓకే ఓకే. ఎక్కడికి వెళ్ళాడబ్బా? మీరా? నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఎందుకు ఈ దివాణంలో శ్యామయ్య గారికి భయమా? నెవర్. అది సరే, ఇంతకీ వెళ్ళిన పని ఏమైందండి? సక్సెస్.
కలెక్టర్ గారు చాలా మంచివాడు సంభవి. అడగగానే గ్రాండ్ శాంక్షన్ చేశాడు. రేపే మనం ఆ దుర్గమ్మ ఆలయానికి రోడ్డు పనులు ప్రారంభించుకోవచ్చు. చాలా సంతోషం అండి. ఇన్నాళ్ళకి మీ ఆశయం నెరవేరబోతుంది. మరి ఈ సంతోష సమయంలో ఒక తీయని ముద్దు, వెచ్చడి కౌగులు ఇవ్వచ్చుగా. అబ్బా వదలండి. వదలనంటే వదలను. ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి. మీరు అడిగినవన్నీ రాత్రికి ఇస్తాను. అంతవరకు ఆగాల్సిందేనా? ఆగాల్సిందే. తప్పదా? తప్పదు. అయినా మీరు చిన్న పిల్లల మారం చేస్తున్నారేంటండి? నా మాట విని ఓహో, నేను ఇప్పుడు వినే మూల్లో లేను. ముందు నా కౌగుల్లో ఒదిగిపోయి నా కోరిక తీర్చాలి. ఆ తర్వాతే శ్రీమతి గారు చెప్పేది వింటాను. వదలమంటుండే. అబ్బో, సిగ్గే అమ్మాయి గారికి. రాజశేఖరా ఆగలేనురా, రాజశేఖరా ఆగలేనురా, కైకలో స్వరాలని నీకి చూడరా. ఓ సఖీ చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి. రాజశేఖరా ఓ సఖీ చెలి చాటుగా తెరచాటుగా కసి కాటులో తెరవే, ఘాటుగా అలవాటుగా వడి పాటనే కదిలే, చిరు చిత్రాలతో నడుమే అడిగే భగవే, మధుపత్రాలతో నలుగే కడిగే కదలే, శృంగార గంగా పొంగేటి వేళ రుచులే మరిగే మత్తులో. రాజశేఖరా ఆగలేనురా, కైకలో స్వరాలని నీటి చూడరా. ఓ సఖీ చెలి తేనె జాబిలి కొండగా కరురాదిరి చలి వంటలే పుడితే, జంటలో కసి చాకిరి గిలి గంటలే కొడితే, గురి చూసేయవా సగసే పిగిసే సుడిలో, తెర తీసేయవా ఎదనే
కరిగే బడిలో నా లేత ఒళ్ళు నీ చూపు ముళ్ళు తగిలే మదిలో రాజశేఖర ఆగలేనురా ప్రేమలో స్వరాలనే మీటి చూడరా ఓ సఖీ చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆచలి ఏమండి మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో మీకేదైనా జరుగుతుందేమో అని నాకు భయంగా ఉందండి. చూడు శాంభవి, మన వెలువెలుపు ఆ దుర్గమ్మ తల్లి ఈ ఇంటి వారసురాలు జయగమ్మ అరుంధతి పుట్టిన ఈ గద్దల గడ్డిపై పుట్టిందానివి. ఇలాంటి పిరికి మాటలు మాట్లాడకూడదు శాంభవి. ఏమండి మీరెంత చెప్తున్నా నాకు మాత్రం భయంగానే ఉంది. అది కాకుండా ఆ అడవి దొంగ భైరవుడు, ఎమ్మెల్యే పురుషోత్తం, మినిస్టర్, కమిషనర్ ఆ బెనర్జీ వల్ల మీకేదైనా ఆపద జరుగుతుందేమో అని నా మనసు కీడు శంకిస్తుందండి. శాంభవి, రాజకీయం, చట్టం, రౌడీజం, గుండాయిజం మూకుమ్మడిగా కలిసి వచ్చిన ఈ రుద్రమరాజుని ఏమి చేయలేవు. నువ్వేం భయపడకు. ఏవండి మీ ధైర్య సాహసాలు నాకు తెలియనివి కావు. కానీ ఆ అడవి దొంగ భైరవుడు క్రూర మృగాల కంటే ప్రమాదకరమైన వాడని చాలా మంది చెప్పుకుంటే విన్నానండి. నన్ను పిరిగివాణి చేయాలని ప్రయత్నిస్తున్నావు శాంభవి. కాదండి, నాకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నాను. నీకు అన్యాయం జరుగుతుందని నేను నమ్ముకున్న నా ఆశయాల్ని గంగలో కలపమంటావా? చెప్పు శాంభవి. అయినా ఎందుకలా భయపడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఏవండి భయపడకుండా ఎలా ఉండమంటారండి? ఆ దుర్గమ్మ గుడి చుట్టూ ఉన్న 10 ఎకరాల భూమిని మీరు కాపలా కాస్తూ ఎంతో భద్రంగా దాస్తూ ఉన్నా ఆ భూమంతా 100 కోట్లు విలువ చేసే సంపద ఉంది. ఆ దుర్మార్గులు ఆ సంపదని దోచుకోవాలని ఎదురు చూస్తున్నారండి. చూడు, వాళ్ళు మరో 100 జనం ఎత్తున ఆ సంపద వాళ్ళ సొంతం కాదు శాంభవి. ఈ అడవుల ప్రజల కోసం నేను నా కుటుంబం కర్పూరార్థులా కరిగిపోవడానికైనా సిద్ధమే. శబాస్ రుద్రమరాజు, శబాస్. ఈ ప్రజల కోసం కప్పూరంలా కరిగిపోతున్నా నీ ధైర్య సాహసాలకి నా జోహార్లు. ఎవరు నువ్వు? ఎవరి పేరు చెబితే పసి పిల్లలు ఏడుపు మాని పాలు తాగకుండా నిద్రపోతారు. ఎవరు వస్తున్నారంటే ఈ అడవిలోని క్రూర మృగాల సైతం ప్రాణభిద్దుతో పలుకురు పెడతాయో, ఎవరి అడుగు చప్పులు వింటే ఈ 3 రాష్ట్రాల పోలీసుల గుండెల్లో వణుకు పుట్టి విశ్వజ్వరం వస్తుందో, ఆ కరోటకమైన ఘాతక నరరూప రాక్షసుడిని టోటల్గా ఈ అడవి దొంగ భైరవుణ్ణి కాల భైరవుణ్ణి. ఓహో, నువ్వేనా భైరవుడివి? అడవిలో ఆకులు అడములు తినక ఈ జనవరి నెలలోకి ఎందుకు వచ్చావు? చూడు రుద్రమరాజు,
నేను పంపించిన ఆ ఎమ్మెల్యే పశుపతిని కమిషనర్ని ఇట్టి పంపించావట. ఇక ఈ భూమి పైన బతకాలని లేదా? రే భైరవా, ఒకడు చావునే ఒకడు బతుకునే నిర్ణయించడానికి నువ్వెవరిరా? అంతా ఆ పైవాడు చూసుకుంటాడు. ఇక్కడ ఇక్కడ రాసి పెట్టుండాలి. ఏయ్! తలరాత రాసిన అనుతోట సైతం కూడా భయపెట్టగల దమ్మున్న భైరవుణ్ణి, కాల భైరవుణ్ణి మర్యాదగా మాతో చేతులు కలిపి ఆ దుర్గమాలయం చుట్టూ ఉన్న ఆ 10 ఎకరాల భూమిలో ఉన్న ఆ సంపదను మా సొంతం చెయ్యి. లేదంటే ఆ నీ గద్వాల కోటను భూస్థాపితం చేసి నిన్ను నీ ప్రజలను శవాలుగా మార్చి నీ గద్వాల కోటనే వణికేలా పుట్టలో లేకుండా చేస్తాను. భైరవా, ఈ బెదిరింపులకు భయపడి ఆ నిధిని సొంతం చేయడానికి ఆ సంపద ఈ తాత ముత్తాత సంపాదించిన జాగిరి కాదురా. ఈ కలిగి ఉన్నంత వరకు ఈ గద్వా సంస్థను ఆదుకునే లక్ష్మీ భండాగారులా. ఇంకా ఏమన్నా గద్వాలు ఉడికి లేకుండా చేస్తావు. రే భైరవా, అడవి సంపదను కొల్లగొట్టి అడవి దొంగలు 100 మంది అయినా ఒంటి చేద్దు మట్టి కల్పించగల ఇంద్రుడి చేతులు వచ్చిన 5 ఈ రుద్రమరాజు అంటే ఎక్కడైనా పారిపోయి ప్రాణాలు దక్కించుకుంటా. ఏ రుద్రమరాజు, ఈ క్షణమే ఇక్కడే నిన్ను బంధించి నువ్వు నిత్యం పూజించే ఆ దుర్గమ్మ ఎదుటే భార్యశీలానికి చెదులు పెట్టి మిమ్మల్ని తిరిగి రాణి తీరాలకు పంపించకపోతే నేను కాలభైరవుండే కాదురా. రే శివ, సత్య ఇంద్రుడి చేతిలో వజ్రాయుధమట. ఆ పైనుండా ఇంద్రుడి దగ్గరకే పంపుతాం. వీడిని ఆ దుర్గమ్మ ఆలయానికి వీడ్చుకొని రండిరా. ఓకే బాస్. ఏ శాంబవే, అబ్బా, కంచిలో కంచి పట్టు చీరలా పోతున్నావే. నువ్వైనా చెప్పవే, నీ భర్తకే ఆ నిధిని మా సొంతం చెయ్యమని. వదలరా. రేయ్ భైరవా, నీకు
ఆహా నిజమా అదే ఝాన్సీ రాణి లాగా తెగ రెచ్చిపోతున్నావే ఆ కాళ్ళని అందం దేవిని కల్పిస్తుంది నీలాంటి పొగురు పట్టిన ఆడదాన్ని అణబగెచ్చటం అంటే నాకు భలే సరదానే परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య బొటన వేలు సాక్షిగా ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరవండో మీ గుండెల డప్పు కొట్టి వినదీస్తూ నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో మీరు అరవండో నరమేధపు మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చితికి చిద్రమవుతున్నా కసితో దొరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారు మోగిన కళ్ళుండి చెవులుండి కనని వినని పాలకులను అడగండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో తల ఎత్తిన స్త్రీ ధైర్యం బలికి తరలిపోతోంది గళమెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది మగ పశువుల కాళ్ల కింద మగువ నలిగిపోతోంది ఈ దౌష్ట్యం ఇక వద్దని ఈ క్రౌర్యం ఇక రద్దని అరవండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో
అర్ధరాత్రి ఆడపడుచు సంచరించు స్వర్గం రానీయదు ఏ నాటికి ఈ రాక్షస రాజ్యం బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం వెలివాడల కన్నీటికి కరగదులే ధన స్వామ్యం ఇక తప్పదు ప్రతి ఒక్కడు ఒక ఉరుమై ఒక మెరుపై నిలవండో మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ వంచన తల పెంచగ కదలండో మీరు గెలవండో రుద్రమరాజు గోటితోటి పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకున్నావు ఈ కాలభైరవుడు ఉగ్గుపాల తట్టి నేర్చుకున్నది మాతృదేవో భవాని కాదురా మొట్ట వజ్రాయుధమనే రవిగిన వాడి చిరసని ఖండించా ఝాన్సీ రాణి లాగా లేచిపోయినా నీ శీలాన్ని చెరిచా ఇక ఇక ఈ గద్వాల సంపద నా సొంతం కాబోతుంది ఈ భగవన్నే ఇక ఎవరు ఆపలేరు రే శివా శక్తి వచ్చిన పని అయిపోయిందిరా వెళదాం పదండి దుర్గమ్మ నీ కళ్ళ ముందే ఇంత ఘోరం జరుగుతున్నా రాతి బొమ్మల చూస్తూ ఉండిపోయి ఉంటావమ్మా. ఈ సృష్టి మీద దైవం లేదమ్మా. నమ్మకాన్ని కాస్త పోయేలా చేస్తావు తల్లి. ప్రజలకు మంచి చేయాలన్నా నా భర్త చనిపోయాడు. ప్రాణం కంటే ఎక్కువ భావించే నా శీలం పోయింది తల్లి. ఇక ఈ శీలం చెడిన ఆడదాన్ని నీ కళ్ళ ముందే నీ సన్నిధిలోనే నా తనువు చేర్చుకుంటాను తల్లి, చేర్చుకుంటాను.
ఈ గాజులతో కడతేరిపోని స్వామి కనుమూయని నన్ను స్వామి ఓ చెన్న కేశవ పసుపు కుంకుమ జంట కలిశాయి దీవించరా జంట కలిశాయి దీవించరా ఏడడుగులు నడిచాను ఏనాడో మీతో ఏడేడు జన్మలకి అవుతానో మీతో జననాలు మరణాలు కాలేవు ఎడబాటు ముత్తైదువగా ఎదురొచ్చి దీవించు మాలిగ నేను అంతిమ జ్వాల హారతి కొడితే అంతే చాలు జ్వాలలు కూడా పావనమయ్యే జ్యోతివి నీవు జ్యోతయు నీకు మళ్ళీ జన్మ మనకి ఉంటే కల్లాడిలానే పుడదామంట ఈ కుంకుమతో ఈ గాజులతో కడతేరిపోని స్వామి కనుమూయని నన్ను స్వామి హలో హలో
అమ్మా 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 శాంభవి అమ్మా శాంభవి అబ్బాయి ఆ గద్వాల్ సంస్థాపన్ని చూసుకోండియా. అమ్మా అమ్మా అయ్యో బాబా బావా ఎవరు బావా ఇంత కిరాత్మకంగా చంపింది ఎవరు బావా ఆ దుర్మార్గుల్ని వదలు బావా వదలు బావా ఇంత దుర్మార్గంగా మిమ్మల్ని చంపిన ఆ దుర్మార్గుల్ని వదలు బావా వదలు మిమ్మల్ని అంతం చేసిన ఆ దుర్మార్గుల్ని అంతం చేయటానికి ఎక్కడ ఒక చోట వజ్రాయుధం లాంటి వాడు పుట్టే ఉంటాడు. వాళ్ళని నామరూపాలు లేకుండా అంతం చేస్తాడు. ఇదే నా శబ్దం. మురిసిపోతున్నావు ఏమిట్రాది? అది చూస్తావా? నేను చూపించను. నేను చూస్తానన్నది అరే ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ఆశ దోష నేను చూపించను. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఆ ఫిగర్ ఫోటోని నాకొక్కసారి చూపించితే గానీ నా ఫిగర్కి లైన్ వేద్దామని నేను చూపించను. అమ్మ తోడు ఈ పైన ఒట్టు. అరే
నేను పెళ్లి చేసుకోవాలంటే మరి ఆస్తి పాస్తులు ఏమి లేవు కదరా, మరి ఏం చేద్దామంట? ఏముంది, సింపుల్ గా నీ ఇల్లు తనఖా పెట్టి ఒక్క 50,000 తీసుకొని రా, నీ పెళ్లి నేను చేస్తా. ఏయ్, నువ్వు నన్ను మోసం చేయవుగా? అబ్బే సత్తే చేయను, నీ పైన ఒట్టు. సరే, తీసుకొస్తాను రా. అలాగే తీసుకొచ్చాను రా. ఇదిగో. ఏమిటి, పనికి రాని దారానికి పసుపు పూసి ఎంత మాసం వామ్మో వామ్మో, ఎంత మాసమా? అరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఏముంది, అరే, ఏముంది, 50 రూపాయలకి నీకు ప్యాంటు షర్టు వస్తాయంట్రా, కొడితే నీ ఎవరు రాలిపోతాయి. అరే, నువ్వు తిట్టావంటే నేను చచ్చినా పెళ్లి చేసుకోనురా. ఏ అవదాని, ఏరా శర్మ, నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈ అమ్మాయి అయినా చూడరా. చూడరా, ఏయ్, ఈ అమ్మాయేను. అమ్మాయి, వాడి మాటలు నమ్మావంటే చిలకలూరుపేటలో ఆ బజార్లో అమ్ముకుంటాడు. జాగ్రత్త. అమ్మాయి, వాడి మాటలు విన్నావంటే వాడు ఏ ఆడపిల్లని చూసినా సొల్లు కాచుకుంటా ఉంటాడు. అమ్మాయి, దయచేసి మా మాట విను. నన్ను పెళ్లి చేసుకో. కాదు, నన్ను పెళ్లి చేసుకో. కాదు, నన్ను పెళ్లి చేసుకో. కాదు, నన్ను పెళ్లి చేసుకో. నన్ను అబ్బబ్బా, ఆగండి. ఏంటంటే పెళ్లి చేసుకుంటా. అయితే మేము రెడీ. అయితే మేము రెడీ. అయితే ఆర్టిస్ట్ వారు మీరు అక్కడ వాయించండి, ఇక్కడ వాయిస్తాం. రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళల్లో జిగేలు నింపడానికి జిగేల్ రన్ వచ్చేసింది. ఆడి పాడి అలరం చేద్దాం అంతే. మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగేల్ రని వచ్చాము నువ్వు. ఇంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో? మరి ఉండరా ఏంటి, నువ్వు అక్కడ అని తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చావు ఎగేసుకుంటూ. ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది గుడ్లప్పగించి సుతున్నావు అంకే? నువ్వేదో ఎత్తావని జిగేల్ రానే. నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా? ఇదిగో ఎవ్వరు తోసుకోకండి. అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా. అది ముద్దు పెట్టవే జిగలు రానే, అన్నయ్య కొట్టవా జిగలు రానా. ముద్దు పెట్టవే జిగలు రానే, అన్నయ్య కొట్టవే జిగలు రానే. ముందేమో మనసభకి పెట్టేశానే, నన్నేమో తరణానికి కొట్టేశానే. ముందేమో మనసభకి పెట్టేశానే, నన్నేమో తరణానికి కొట్టేశానే. ఒకసారి మాట్లాడతావా జిగలు రానే. కొత్త ప్రెసిడెంట్ గది రాచించాని, ఒకసారి ఇంటికి కొట్టవా జిగలు రానే. మీ అయ్యతో నీ పోటీ నీకు వద్దంటాని. మరి నాకేమిస్తావే జిగలు రానే. నువ్వు కోరింది ఏదైనా ఇచ్చేస్తానే. జిల్ 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 జిగేలు రాజా, నువ్వు అడిగింది ఏదైనా కాదంటానా. జిల్ 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 జిగేలు రాజా, ఉన్నదడిగితే నేను లేదంటానా.
క్లాసులో ఆపేస్తానే నువ్వు చదివిందంతా జిగలురానే మగాళ్ళ ఈకినేసు చదివేస్తానే జిగలురానే శక్తి పంచి ఊడితే నవ్వేస్తానే బాబా జిగలురానే అది పోలీసోళ్ళకే రిజర్వేస్తానే ప్రేమిస్తావన్నాను జిగలురానే రాపిస్తావా మరి నీ ఆపి పాపనే జిల్ 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 జిగెలునగా ఉప్పడికి ఏదైనా కాదన్నా జిల్ 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 జిగెలునగా ఉన్నదడిగితే నేను లేదంటానా అవి చిగులని ఏడాది లేదంటావు నీ దగ్గర ఇంకేముంది చెప్పు. నీకేం కావాలో చెప్పు నువ్వు పెట్టిన పూలు ఇమ్మంటావు పూలతోటి వాటిని పూజిస్తాము నువ్వు కట్టిన కోక ఇమ్మంటావు చుట్టుకు మేము పడుకుంటాము నువ్వు చేసిన గాజులు ఇమ్మంటావు ఒడి సప్పుడు ఇంటూ చచ్చిపోతాము నువ్వు పోసిన గంటూ ఇమ్మంటావు జిల్ 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 జిగెలు రాజా వాటిని వేల కథలో పెట్టాను రాజా జిల్ 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 జిగెలు రాజా ఎవరి పాట ఆడు పాడండి రాజా నా పాట ఏలుగున్న ఉంగరం నా పాట తురం బంగారం నా పాట నా పాట పులి కోరు రెండు పళ్ళం ఎకరం మామిడి తోట ఆమె తెచ్చిన కట్నం కొత్తగా కట్టించుకున్న ఇల్లు నా పాట రైస్ మిల్లు ఇవన్నీ కావు కానీ నా పాట క్యాష్ లక్ష అయ్య బాబోయ్ లక్ష హలో అశోక్ 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 ఎవరి అశోక్ నేటి రౌడీ రాజ్యంలో గూండాల అరాచకానికి బలైపోయిన వాడు అశోక్ ప్రేమ పేరుతో తన తల్లిని నమ్మించి వంచన చేసి తన జన్మకు కారణమైంది ఈ లోకం తల్లి మరణంతో అనాథగా మిగిలిపోయి తినటానికి తిండి లేక కట్టుకోవటానికి బట్ట లేక మంచి నీళ్ళతో కడుపు నింపుకోవటం ప్లాట్ఫామ్ పై జీవించటం అతనిలోని పిరికితనాన్ని ఆసరా చేసుకొని అన్యాయం అధర్మం అక్రమం అతన్ని తరిమాయి ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగించాడు అలా రోజులు నెలలుగా మొదలై సంవత్సరాలుగా జరిగాయి యుగాలు మారినా తరాలు మారని నీతిని అవినీతిని తరుముతూనే ఉంది అందుకే అతనిలోని ఓర్పు నశించింది సహనం సన్నగిల్లింది పిరికితనం అంతమై మనోధైర్యం నిద్రలేచింది ఈ సమాజంపై తిరగబడమన్నది తన జన్మకు కారణమైన ఈ ఆడజాతిని అసహించుకున్నాడు ఆడదాన్ని ఆటబొమ్మగా తన మనసు ముద్రించుకున్నాడు బతుకు తెరువు కోసం అడ్డదారులో పయనించాడు అండర్ వరల్డ్ డాన్గా ఎదిగాడు అతను ఈ రోజు ఈ సంఘంలో ద గ్రేట్ అశోక చక్రవర్తి తన ఉనికిని సాగిస్తున్నాడు మోసగాళ్లకు మోసగాడు మనగాళ్లకు మనగాడు మంచి వాళ్లకు మంచివాడు అతడే ఈ అశోక్ చక్రవర్తి ఇతని పేరు చెప్తే అతను రాజకీయ నాయకుల గుండెల్లో వణుకు పుడుతుంది అతను వస్తున్నాడంటే చట్టం చేతులు కట్టుకొని నిల్చుంటాడు ఇప్పుడు ఈ అశోక్ జీవితం ఎటువైపు పయనిస్తుందో వేచి చూడాలి Let us see అశోక్
అంతలా ఎవరైనా సలామనేలా అడుగడుగు ఒకేలా నడవనుగా ఏ వేళ ఎవరు నన్ను హించేలా. నమస్తే అన్న. చట్టానికి నిలబెట్టి రాజకీయాన్ని కలసైకల్లో సాధిస్తున్నా ఈ గ్రేట్ జెంటల్మెన్ అశోక చక్రవర్తి గారికి వందనం, అభివందనం. ఎవర్రా మీరు? మనిషిని మనిషిగా బతకనివని ఈ సమాజంపై తిరగబడిన వాణ్ణి, నీతిని సమాధి చేసి అవినీతి వంచన చేరిన వాణ్ణి. మంచి మానవత్వం లేని ఈ స్వార్థపూరితమైన సమాజాన్ని దోచుకోవటానికి అక్రమ మార్గం ఎంచుకున్న వాళ్ళం. నా పేరు శక్తి. నా పేరు శివ. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు నన్ను కలవడానికి నా అపాయింట్మెంట్ తీసుకుంటారు. సరాసరి సింహం గృహలోనికి ప్రవేశించారు. బతకాలని లేదా? 3 రాష్ట్రాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కర్కోటకలం చట్టాన్ని, రాజకీయాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకొని లేని భయంకర బందిపోటు భైరవుని అనుచరులు అడవిలో ఆకులు అడవులు తింటూ అడవి సంపదన కొల్లగొట్టే ఒక కన్నింగ్ నా కొడుకు పేరు చెప్తే భయపడడానికి నేను గల్లీలో తిరిగి వీధి గుండాను. రౌడీని కాదు. మీరు చెప్పే చట్టాన్ని, రాజకీయాన్ని కొన్ని సైకిల్తో సాధించగల అశోకుని ఒక గజ్జ దొంగ పేరు చెప్పి బెదిరించే ఇప్పుడే యమపురికి పంపిస్తా. మమ్మల్ని క్షమించన్నా. మీతో డీల్ చేసుకొని రమ్మని మా బాస్ భైరవుడు చెప్పాడు. అంతేకాని నిన్ను బెదిరించాలని కాదన్నా. ఆ కైలాసంలోనే శివుని సైతం ఈ భూమి మీదకి రప్పించిన, ధ్రువుడి పుట్టిన, ఈ భారత్ గడ్డపై పుట్టిన అశోక్ తలుచుకుంటే దాని కార్యం ఏమీ లేదు. నీ గురించి తెలిసే మా బాస్ భైరవుడు ఈ డీల్ నీకు అప్పచెప్పమన్నాడు. మీ బాస్ చెప్పినట్టు ఆ డీల్ మీకు అప్పగిస్తే మరి నా వాటా ఏమిటి? లాభం 50-50. నో, 70% నాది, 30% మీది. ఓకేనా? ఓకే అన్న. ఓకే అన్నా. అన్నా, ఆ మ్యూజియం చుట్టూ పోలీస్ బలగం చాలా ఎక్కువగా ఉంది. అదిగాక దుర్గమ్మ పాలెట వజ్రాయుధం, పాలెట సింహ స్వప్నమైన విజయ్ బందోబస్తు నిర్వహిస్తున్నాడు. ఎవరి గురించి ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు? వాడు విజయుడైనా అజయుడైనా సరే నా ముందు తల వంచాల్సిందే. ఎదురు తిరిగితే సభలోకానికి టికెట్ కొన్నట్టే. నీ శక్తియుక్తుల గురించి మాకు బాగా తెలుసన్నా. అందుకే కన్నా డీల్ నీకు అప్పగిస్తున్నాం. వెళ్ళండి, వెళ్ళి మీ బాస్ భైరవుడితో చెప్పండి రెడీ చేసుకోమని. ఓకే. నీ అందమైన చేతులతో నన్ను మంది విందుతో ఆనందించాయి. రెడ్డు బుక్కై రెడ్డు సుక్కే రెడ్డు సచ్చై సచ్చు చూసా వేరే గుట్టు వల్ల పెట్టు సింగల్ స్టేట్ వీసా కకటిని ధనాదన దరువులో అని పీచలా బినా బిరవలే రెడ్డు బుక్కై రెడ్డు సుక్కే రెడ్డు సచ్చై సచ్చు చూసా వేరే గుట్టు వల్ల పెట్టు సింగల్ స్టేట్ వీసా
నీ అత్తరు చూస్తా ముట్టుకున్న నీ మోజులు చూస్తా అసంటే కిసట తొందర పాటమ్మో ఊరిలో తల్సాదియా కళ్యాణయో మావయ్యో తగలేది పాలిటి పంటాలుతాయో ఓయమ్మో ఉయ్యారమ్మో సయ్యాటికి రావమ్మో దరికి వేలాలేదు పాలాలేదమ్మో కేరెట్ సిగరెట్ సచ్చయ్యడు చూసా గుట్టు గుట్టు వీరి గుట్టు ముళ్ళ గుట్టు సెంటర్ స్ట్రీట్ వీసా చోటున్న పిందెలు చూసా సోకు తీగల పండులు చూసా కవి సాముద్ర మోసమ్మ ఓలపై పుకారులు షికారుగా రావమ్మ వదలు ఏడెక్కి చెయ్యట ఉల్లమ్మ బాజాలకి రానయ్యో తగలి పక్కేకి సీతాలుతాయో ఇక్కడి మిట్ట మమ్మిచ్చము అంటుతూ రొట్టులు తమ్మటి ఒళ్ళకు వస్తుంది పొగరు చిలకలి గిరి పడినే పడుసు పైతల్ల రెడ్డు రెడ్డు బుక్కేరెట్టు సిగ్గేరెట్టు సైజడు చూసా గుట్టు గుట్టు వీరి గుట్టు ఉళ్ళ గుట్టు సెంటర్ స్ట్రీట్ వీసా తక్కటి మిధనాదన దరువులో నానిసే చిలాకి నా పెదవులే బావా ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఎప్పుడో వస్తావయ్యా మగడా? ఎప్పుడో వెళ్ళి ఇంకా రాలేదు. త్వరగా రావయ్యా బాబు, నా మనసు ఇక అల్లరి చేస్తుంది ఇక్కడ. దేవి బావా ఏంటి ఇలా తలుచుకున్నానా లేదా అలా ప్రత్యక్షమయ్యావు? మన ఇరువురు మళ్ళీ తెలిసాక నీ మనసులోని మాట నా మనసుకు తెలిసిపోతుంది. కవిత్వం తెలిసిన మహాకవిలాగా తెగ లెక్చర్లు ఇస్తున్నావు. ఎక్కడ నేర్చుకున్నావండి? నిన్ను ప్రేమించడం మొదలైనాక నా నోటి నుండి కవిత్వం రావటం మొదలైందిలే. బావా ఏమిటి బావా ఈరోజు నన్ను గోల్డెన్ బీచ్ కి తీసుకెళ్ళి బావా. సారీ దేవి, ఈ రోజు సాయంత్రం నాకు స్పెషల్ డ్యూటీ ఉంది. ఓ బావా నువ్వెప్పుడు ఇంతే, నన్నెప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళవు. ఈ గద్వాల్ దేవి గారు పాదాల కింద మోపితే సుకుమారమైన నీ పాదాలు అందులో కందిపోతాయేమో. అయినా పర్లేదు, ఈ రోజు వెళ్ళాల్సిందే. అది కాదు దేవి, ఉద్యోగ ధర్మం నెరవేర్చే బాధ్యత నాపై ఉంది. అసలు నేనంటే మీకు బుద్ధిగా మనసే లేదు. అంత మాట అనకు దేవి, చిన్నతనం నుండి మనం కలిసిమెలిసి తిరిగాం. అదిగాక నా మనసులో నీకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నిన్ను నా అర్థాంగిగా నిర్ణయించాను. నిజంగానా బావా? అవును దేవి, అవును దేవి. ఈ అందాల ముద్దుగుమ్మ చేతిలో ఈ విజయ్ ఏనాడో బందీ అయిపోయాడు. బావా నిజంగానే నేను చాలా అదృష్టవంతురాలి బావా. ఎందుకు? నీ అనురాగాన్ని, నీ ప్రేమని అందుకున్న అదృష్టవంతురాలి బావా.
కానీ దేవి నీకు ఒక విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటి బావా అది? ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగం కత్తి మీద సాము లాంటిది. ఈ పోరాటంలో నిన్ను చేపట్టి నీకు అన్యాయం చేస్తానేమోనని నాకు భయంగా ఉంది. బావా అవును దేవి, ఎన్నో సంవత్సరాలుగా ఇటు ప్రజలను అటు ప్రభుత్వాన్ని కొల్లగడుతూ భైరవుడు అతని అనుచరులు, మరోవైపు అందరి వాళ్ళు దానైన అశోకుని పట్టి పండించే బాధ్యత నాపై ఉంది. అలాగా బావా? అవును దేవి, అశోకు సాధుజనులు భక్షించే క్రూరమగం లాంటి వాడు. అయితే నా మాట విని ఆ ప్రయత్నం ఆపుకో బావా. చూడు దేవి, కమిషనర్ గారు ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను నాకు అప్పగించారు. కోరుకున్న దానికోసం ఆ ప్రయత్నాన్ని ఆపుకోలేవా బావా? దేవి, కావాలనే ఈ ఉద్యోగాన్ని నేను ఎంచుకున్నాను. ప్రాణభయంతో నా ముందున్న కర్తవ్యాన్ని నేను విస్మరించలేను. అయినా మన ఈ బంధం శాశ్వతం అయితే ఈ పోరాటంలో విజయం నన్నే వరిస్తుంది. బావా, విజయం నిన్నే వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బావా. నన్ను నా మనసు అర్థం చేసుకున్న ఈ అందాల సుందరిని నా హృదయంలో దాచుకుంటాను. పో బావా. ఇదంతా సిగ్గే. సిగ్గుపడే ఈ సుందరి అదరాలపై నా కళ్ళని ముద్ర వేస్తాను. Come on, baby. కల్ల చీర కల్లోల మల్లవాన ఈడెచ్చి కవించితే వేటెక్కినే రేగన ముసిరే మిసమిసలే కుసకుసలే వల విసిరే సాగే అల్లు కంగే సింగురో ఊగే కన్నలాగే కన్నులాగే సింగురో సైతే అల్లు ముత్తాడిందిరో రాజుల పాశాలతో రాజులు రేగనే కడిగే తీరని జతలు జతులే జతులై నల్లంచు తెల్ల చీర కల్లోల మల్లవాన
జాలి మంచి పూలి పెంచనాలో దాహము జాలి తోలి కనులు పెంచుతుంది మోహము ఎదముల సరసాలలో కోరిక కరగాలిలే మధులై పారని కళ్ళొంచు కళ్ళ చీర ఓ కల్లుల మల్లమాల ఓ ఈడెచ్చి కవించితే బామ వేడెక్కి నేరేగన విసిరే మిసముసలే గుసగుసలే వల విసిరే ఏమి లేదు మావయ్య, దేవి కంటే నిలబడితే చూస్తున్నా అంతే. అవును మావయ్య, నాకు తెలుసు బాబు, మీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని నాకు తెలుసు. మావయ్య అవునమ్మా, నాకంతా తెలుసు. మీరిద్దరూ త్వరలోనే మీ ఇద్దరికి ఆ మూడు ముళ్ళు తతంగం జరిపిస్తే నాకున్న బాధ్యత తీరిపోతుంది. ఇప్పుడు మా పెళ్లికి తొందరే ఉంది నాన్నగారు. అదేంటి బాబు అలా అంటున్నావు? మన సంస్కృతి సాంప్రదాయం ఉన్న ఈ భరతఖండంలో అంతులేని సంపద ఉంది. దానిని కొందరు దుర్మార్గులు ఆ సంపదను దోచుకోవాలని పక్కదోవ పట్టారు. వాళ్ళని పట్టించే బాధ్యత కమిషనర్ గారు నాకు అప్పగించారు. చూడు బాబు, నీ వృత్తి ధర్మానికి ఎలా న్యాయం చేయాలనుకుంటావు అలాగనే నిన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలి బాబు. ఎదరవడం లేదు నాన్నగారు. ప్రస్తుతం నా పరిస్థితి నడి సముద్రంలో ప్రయాణిస్తున్న నావ లాంటిది. చివరికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. బావా, అందుకని మావయ్యని బాధ పెడతావా? నువ్వు చేసే యుద్ధం కూడా నడి సముద్రంలో పయనిస్తున్నా చివరికి తీరం చేరుతావన్నదే నా నమ్మకం. థ్యాంక్స్ దేవి, నన్ను నా మనసును అర్థం చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. బావకు తగ్గ మరదలు అనిపించావమ్మా. సరే, మీ ఇష్టం వచ్చినప్పుడే ఆ మూడు ముళ్ళ తతంగం జరిపిస్తాను. సరే, నేను కలెక్టర్ గారిని కలిసే పని ఉంది, మరి నేను వెళ్ళొస్తా. మీరు జాగ్రత్త. ఉంటా బాబు. ఓకే మావయ్య. దేవి, కమిషనర్ ఆఫీస్ దాకా వెళ్ళొస్తా. అలాగేనండి. చలిగాలులు కన్ను పడితే కీడ ఊరు వల్లల్లాడే కోరి మధురు వేట కట్టినా అరాచకానికే ఒడి కడతాడు శవాల గుండలెక్కి పెట్టు పెట్టుగా ఒక్కోడు గడ్డ పైన తొడి పడతాడు రోడ్డు కసకసకసకసాయోడు కరకునా గుండె బండరాయి గుండె
తన తన పుట్టిస్తాడు గడగడబడికిస్తాడు విడి కన్ను పడితే కీడ ఊరు అల్లల్లాడే తడారి కోరి మధురు వెళ్ళగట్టినా రాజకానికే ఒడి కడతాడు శమాన కుండలింకి వెంటు వెంటుగా ఒక్కోడు గడ్డ పైన తోడ్పడతాడు రమ్మా ఓర్వశి ఈరోజు నా మిత్రుడు విజయ్ని కలవడానికి వెళ్తున్నాను. ఈ ఆనంద సమయంలో నీ అందాలతో ఆడి పాడి నన్ను మైమరపింపజేయి. రాజుల గలగల వింటూ రాజుల గిట్లను తిట్టు ఆరసి కోడిని తిట్టు ఆరని ముట్టులు పెట్టు 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 చెప్పవా గుండెలు గీసిన బంటు గుండెలు గుట్టు అంటూ చూపుల కళ్ళు మల్లెపూల పొగ పాటి వేయగల పాటలలో పళ్ళు చూడగానే మనసు పడ్డ చూపులాడే ఆడపీట కావాలంటే రమ్మంటుంటే నేను సమ్మంటుంటే ఎంతకు పై పై పెట్టు అంతకు సై సై కొట్టు 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 కొట్టవా ఇష్టమంటూ గుండెలు గుట్టువా అంటూ అందరు తిరిగిన వాళ్ళు అచ్చిగుండి కాల పండ పెట్టగాల విచ్చని విగి సంతులు పుట్టగానే విల్లు పట్టి పిట్ట పలికి పిల్లగాడా ఆడుస్తావా నన్ను ఊడుస్తావా పాటిస్తావా నేను చూడంటావా దాహడు నీలో పుట్టు ఎంతకు జై జై కొట్టు 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 కొట్టవా
ముద్దులు పెట్టు పెట్టు అరసి కోడిని పెట్టు ఆరని ముద్దులు పెట్టు 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 పెట్టు